Hello everyone, welcome to Sri Math World. 17th September 2020 MSET AP MSET paper continuation sums చూస్తే ది కాన్స్టెంట్ టర్మ్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ ఎక్స్పాన్షన్లో కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చారు. అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. a plus b plus c whole power n equal to 0 sigma 0 less than or equal to q p comma q comma r which is less than or equal to n, where p plus q plus r which is equal to n. Formula n factorial by p factorial q factorial r factorial into a power p b power q c power r. Next, which is equal to sigma 0 less than or equal to p comma q comma r less than or equal to n, where p plus q plus r which is equal to n factorial. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎక్స్పాన్షన్లో ఎంత టర్మ్ ప్లేస్లో ఎంత ఉంది, 5 ఉంది కనుక 5 ఫ్యాక్టోరియల్ బై పీక్యూఆర్ వాల్యూస్ తెలీదు, ఏ తెలుసు, బి తెలుసు, సి తెలుసు. పీక్యూఆర్ తెలియదు కనుక పీ ఫ్యాక్టోరియల్ క్యూ ఫ్యాక్టోరియల్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏ పవర్ అంటే x/2 హోల్ పవర్ పీ, క్యూ పవర్ 1/x హోల్ పవర్ క్యూ, ఆర్ పవర్ √2 హోల్ పవర్ ఆర్. దీన్ని సింప్లిఫై చేస్తే కాన్స్టెంట్ టర్మ్ అన్నారు అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అని, అంటే ఎక్స్ టర్మ్స్ ఏమీ కనిపించకూడదు. సింప్లిఫై చేస్తే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ 5 ఫ్యాక్టోరియల్ బై క్యూ ఫ్యాక్టోరియల్ పీ ఫ్యాక్టోరియల్ ఇంటూ క్యూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎక్స్ టర్మ్స్ వరకు రాస్తే ఎక్స్ పవర్ పీ, ఇక్కడ ఇంకా ఎక్స్ ఎక్కడ ఉంది, 1/x పవర్ క్యూ, ఇది న్యూమరేటర్కి తీసుకొస్తే ఎక్స్ పవర్ p minus q. నెక్స్ట్ ఇక్కడ 1/2 హోల్ పవర్ p ఇంటూ √2 హోల్ పవర్ r. ఈ వాల్యూస్ ఉన్నాయి. సో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ కండిషన్ ఏమొస్తుంది, p మైనస్ క్యూ ఈక్వల్ టు, అంటే ఎక్స్ పవర్ ఏదున్నా కానీ ఆ పవర్లో ఉన్న వాల్యూని జీరోకి ఈక్వేట్ చేస్తే p ఈక్వల్ టు క్యూ కండిషన్ జరుగుతుంది. p ఈక్వల్ టు క్యూ అయ్యేలాగా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 3 వాల్యూస్ని యాడ్ చేస్తే 5కి ఈక్వల్ అయ్యేటువంటి కండిషన్స్ ఎన్ని ఉన్నాయో పాసిబిలిటీస్ చూద్దాం. 0 పీని 0 అని తీసుకుంటే క్యూ కూడా 0, ఆర్ 5 అవుతుంది. ఇంకొక పాసిబిలిటీ ఏమొస్తుంది, p1 అని తీసుకుంటే q1, p1 q1 అని తీసుకుంటే ఆర్ వచ్చేసి 3. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ 2 అని తీసుకుంటే 1. సో ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 3 పాసిబిలిటీస్ని మనం అప్లై చేస్తే ఇది ఇండిపెండెంట్ కాన్స్టెంట్ టర్మ్ కనుక మనకు కావాల్సింది కాన్స్టెంట్ టర్మ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ బై పీకి ఎంత, పీకి ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ని అప్లై చేస్తే పీక్యూఆర్లకి 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది p ఈక్వల్ టు క్యూ జరిగిన కండిషన్లో ఈ టర్మ్ వచ్చేసి x పవర్ 0 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ 1/2 హోల్ పవర్ 0, నెక్స్ట్ √2 హోల్ పవర్ 5 ప్లస్ నెక్స్ట్ టర్మ్ 5 ఫ్యాక్టోరియల్ బై నెక్స్ట్ పాసిబిలిటీస్ p క్యూలు 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, నెక్స్ట్ r వచ్చేసి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2 హోల్ పవర్ p అంటే 1, √2 హోల్ పవర్ r అంటే 3 ప్లస్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ 1/2 హోల్ పవర్ p అంటే 1/2 హోల్ స్క్వేర్, నెక్స్ట్ √2 హోల్ పవర్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఎనీ వాల్యూ పవర్ 0 1, ఇది √2 పవర్ 5 అంటే 2 ఇంటూ 2 అంటే 4√2 వస్తుంది. ప్లస్ ఇది 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 20 ఉంటుంది, 20 ఇంటూ 1/2 ఇంటూ 2√2 ప్లస్ నెక్స్ట్ ఈ టర్మ్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1, ఇది 2 టైమ్స్ అంటే 30 వస్తుంది. 1/2 స్క్వేర్ అంటే 1/4 ఇంటూ √2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 24√2, ఇది 24√2 ప్లస్ ఇది 15/2
2 టైమ్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది, 15√2 అవుతుంది. ఈ కాన్స్టెంట్ టర్మ్ మొత్తం ఎంత గివెన్ డేట్ అంటే గివెన్ వాల్యూ a√2/2 అనే వాల్యూ ఇచ్చారు, విచ్ ఇంప్లైస్ a√2/2 ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం చేస్తే 48 ప్లస్ 15 అంటే 63√2/2 క్యాన్సిల్ అయితే a ఈజ్ ఈక్వల్ టు 63, ఏ వాల్యూ 63 వస్తుంది. నెక్స్ట్ సమ్ cos square x plus cos square x plus pi/3 plus cos square of x minus pi/3. ట్రిగ్నోమెట్రీలో మ్యాక్సిమం యాంగిల్ ప్లేస్లో 0 degrees కానీ 90 degrees కానీ 45 కానీ అలా ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈజీగా సింప్లిఫై అవుతుందో వాటిని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు యాంగిల్ ప్లేస్లో మ్యాక్సిమం 90 degrees ఆర్ 0 degrees పాసిబిలిటీని బట్టి యాంగిల్స్ని సబ్స్టిట్యూషన్ చేసుకుని వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు cos 90 అంటే వాల్యూ 0 అవుతుంది కనుక cos 0 తీసుకుంది. x ఈక్వల్ టు 0 degreesని కన్సిడర్ చేస్తే cos square 0 degrees ప్లస్ cos ఆఫ్ pi/3 హోల్ స్క్వేర్, 0 ప్లస్ pi/3 అంటే pi/3, ఇది cos ఆఫ్ మైనస్ pi/3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ cos 0 అంటే 1 కనుక 1 స్క్వేర్ 1 ప్లస్ cos 60 1/2 అంటే 1/2 స్క్వేర్ అంటే 1/4 ప్లస్ 1/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6/4 దట్ ఈక్వల్ టు 3/2 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సమ్ ఇఫ్ 1 end ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు ఈజ్, ఒక ఎండ్ ఇచ్చేసారు సర్కిల్ డయామీటర్కి 1 end ఇచ్చారు 3,4 అని, అనదర్ ఎండ్ని దెన్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అంటే ఈ ఎండ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు x,5. డయామీటర్ అంటే పాసింగ్ త్రూ సెంటర్. సో ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్కి సెంటర్ని ఫైండ్ అవుట్ చేస్తే -g, -h అంటే 2,3 సెంటర్. నెక్స్ట్ వచ్చేసి 1 end ఇచ్చేసారు, అంతర్ ఎండ్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా తీసుకుంటే x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. ఈ మిడ్ పాయింట్ ప్లేస్లో సెంటర్ ఉంది. 2, 3 ఈక్వల్ టు x1 అంటే 1 end 3 ప్లస్ x/2, 4 ప్లస్ y/2. ఈక్వేట్ చేసుకుంటే xy వాల్యూస్ని ఈక్వేట్ చేసుకుంటే 3 ప్లస్ x ఈక్వల్ టు 4 విచ్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 1. నెక్స్ట్ 4 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6 ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 2. సో అనదర్ ఎండ్ ఏమవుతుంది 1,2, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ cos 48 degrees ఇంటూ cos 12 degrees అని చెప్పని ఇచ్చారు. సో 2 cos a cos b ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. సో ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ 2 లేదు కనుక మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. 2 cos 48 degrees ఇంటూ cos 12 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ cos ఆఫ్ a ప్లస్ b. cos ఆఫ్ a ప్లస్ b అంటే cos 60 degrees ప్లస్ cos ఆఫ్ a మైనస్ b అంటే 48 మైనస్ 12 degrees అంటే 36 degrees దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ cos 60 1/2 ప్లస్ cos 36 √5 ప్లస్ 1/4 దట్ ఈక్వల్ టు 1/2ని ఇలాగే ఉంచి ఇది ఎల్సిఎం చేస్తే 4 ఎల్సిఎం. నెక్స్ట్ 2 ప్లస్ √5 ప్లస్ 1 అంటే 3 ప్లస్ √5 దట్ ఈక్వల్ టు 3 ప్లస్ √5/8. నెక్స్ట్ సమ్ sin θ ప్లస్ cosecant θ ఈక్వల్ టు 2 దెన్ ఫైండ్ అని చెప్పని నీ టర్మ్ ఇచ్చారు. సో ఇది ఫైండ్ అవుట్ చేయడానికి sin θ ప్లస్ cosecant θ 2, ఏ యాంగిల్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ వాల్యూ 2 వస్తుందంటే sin 90, θ ఈక్వల్ టు 90 degreesని తీసుకుంటే sin 90 ప్లస్ cosecant 90 ఈక్వల్ టు 2 అవుతుంది. సో θ ఈక్వల్ టు 90 degreesని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేస్తే sin 90 హోల్ పవర్ 20 ప్లస్ cosecant 90 హోల్ పవర్ 20 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2, ఆన్సర్ 2. నెక్స్ట్ సమ్ అస్యూమింగ్ mod x to be so small that x square and higher powers of x can be neglected, then
ఎక్స్పాన్షన్ ఇచ్చారు. ఇది ఒక ఫంక్షన్ ఇచ్చి దీని యొక్క ఎక్స్పాన్షన్ ఫైండ్ అవుట్ చేయండి. అది కూడా ఎక్స్ స్క్వేరు, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ కన్నా హయ్యర్ పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ టర్మ్స్ అన్నీ నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ అంటే ఎక్స్ టర్మ్స్, కాన్స్టెంట్ టర్మ్స్ని మల్టిప్లై చేసి వచ్చే ఆన్సర్ ఎంతో రాయండి అని చెప్పని అంటున్నారు. ఈ ఇచ్చిన ఫంక్షన్ 1 + x హోల్ పవర్ nకి ఫార్ములా 1 + nx + n ఇంటూ n - 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. మన ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ నుంచి నెగ్లెక్ట్ చేయమంటున్నారు కనుక ఈ టర్మ్స్ అవసరం లేదు. 1 + x వరకు ఫార్ములా సరిపోతుంది. నెక్స్ట్ అలాగే 1 - x హోల్ పవర్ n = 1 - nx + n ఇంటూ n - 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ నుంచి అవసరం లేదు, మనకి ఓన్లీ 1 - x వరకు సరిపోతుంది. ఫస్ట్ ఇచ్చిన సమ్ 1 + x హోల్ పవర్ 1/2 ప్లస్ 1 - x హోల్ పవర్ 3/2 బై 1 + x ప్లస్ 1 + x హోల్ పవర్ 1/2 దట్ ఈక్వల్ టు ఇది 1 + x హోల్ పవర్ n ఫామ్లో ఉంది. సింప్లిఫై చేస్తే 1 + nx n ప్లస్లో 1/2 ఉంది కనుక x/2 ప్లస్ ఇది 1 - nx ఫామ్లో ఉంది. 1 - x హోల్ పవర్ n ఫామ్లో 1 - 3x/2 హోల్ డివైడెడ్ బై 1 + x యాజ్ ఇట్ ఈజ్ రాసాం. ఇక్కడ 1 + x హోల్ పవర్ n ఫామ్ అంటే ప్లస్ 1 + x/2 దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 2 మైనస్ ఇది x/2 మైనస్ 3x/2 అంటే 2x/2 అంటే x వస్తుంది. 2 - x/2 ప్లస్ x ప్లస్ x/2 ఎల్సిఎం చేస్తే 3x/2. 2ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే దట్ ఈక్వల్ టు న్యూమరేటర్ డినామినేటర్ 1 - x/2 వస్తుంది. నెక్స్ట్ ఈ డినామినేటర్లో టర్మ్ని న్యూమరేటర్కి తీసుకెళ్తే 1 + 3x/4 హోల్ ఇన్వర్స్. ఎక్స్పాన్షన్ రాస్తే 1 - x/2 ఇంటూ ఇది 1 - x హోల్ పవర్ 1 + x హోల్ పవర్ n ఫామ్లో ఉంది. 1 - 3x/4 దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 1 - x/2 - 3x/4 which is equal to LCM చేస్తే 1 - 5x ఈ రెండిటికి LCM 4 LCM 2x - 2x - 3x - 5x/4. Next sum. How many bijections f from z to z are there such that f of xy x plus y equal to f of x plus f of y for every xy belongs to z. ఎఫ్ అనే ఫంక్షన్ని ఇంటీజర్ సెట్ నుంచి ఇంటీజర్ సెట్కి డిఫైన్ చేశారు. ఇంకా ఇచ్చిన కండిషన్ ఏమవుతుంది అంటే బైజెక్షన్ అవుతుంది. హౌ మెనీ బైజెక్షన్స్ ఆర్ దేర్ అని చెప్పనని ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటేనే ఆల్రెడీ ఇది బైజెక్షన్ ఫంక్షన్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బైజెక్షన్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం ఫస్ట్ x = y = 0 తీసుకుంటే f of 0 = f of 0 plus f of 0 which implies f of 0 = 0 వస్తుంది. 1 = some value వస్తుంది, దాన్నే m అని చెప్పని తీసుకుందాం. f of 1 = m. అలాగే f of 2 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే 2m వస్తుంది అండ్ సో ఆన్. f of nను ఫైండ్ అవుట్ చేస్తే n టైమ్స్ ఆఫ్ m అని వస్తుంది. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది మనం వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ఈ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కనుక బైజెక్షన్స్ కూడా. సో ఇది ఇన్ఫైనెట్లీ మెనీ జరుగుతుంది. నెక్స్ట్ 17th సమ్. ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇది యూనిటరీ మ్యాట్రిక్సా, ఆర్థోగోనల్ మ్యాట్రిక్సా, నిల్పోటెంట్ మ్యాట్రిక్సా, ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్సా అని చెప్పని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ మ్యాట్రిసెస్ కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని చెప్పానని పార్ట్ 3 వీడియో చేశాను నేను, అదొకసారి ఈ ఛానల్లో చూడండి. అసలు ఇచ్చిన మ్యాట్రిక్స్ని డయాగోనల్ అబ్జర్వ్ చేస్తే డయాగోనల్ ఎలిమెంట్స్ 1/√2 - 1/√2 డయాగోనల్స్ యొక్క సమ్ చేస్తే కనుక సమ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ 0 అయింది. ట్రేస్ కనుక 0 అయితే
ట్రేస్ వాల్యూ 0 అయితే అది నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ అని చెప్పనని ఒక పారాబోలా ఈక్వేషన్ ఇచ్చారు. దీనికి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఫార్ములా 4a. సో ఇచ్చిన ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే x-1 హోల్ స్క్వేర్, ఇక్కడ 169 ప్రొడక్ట్గా ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. y-3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5x - 12y ప్లస్ 17/13 హోల్ స్క్వేర్. సో ఈ ఈక్వేషన్లో, ఈ పారాబోలా ఈక్వేషన్లో ఫోకస్ s ఈక్వల్ టు 1, 3. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ L ఈజ్ ఈక్వల్ టు 5x - 12y ప్లస్ 17 ఈక్వల్ టు 0. ఫోకస్ తెలుసు, డైరెక్ట్రిక్స్ తెలుసు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ ఎస్ టు L ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేసి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్కి ఫైండ్ అవుట్ చేసి దాన్ని 2 టైమ్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా mod ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². ఇక్కడ x1 y1 ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 కండిషన్. ax1 mod ax1 అంటే 5 ఇంటూ 1 5 మైనస్ 12 ఇంటూ 3 మైనస్ 36 ప్లస్ 17 హోల్ డివైడెడ్ బై √a² ప్లస్ b² అని చెప్పానంటే 169 వస్తుంది. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ మాడ్యులస్ లోపల వాల్యూ ప్లస్ 22 మైనస్ 36 అంటే మైనస్ 14 వస్తుంది. మాడ్యులస్లో ఉంది కనుక ఇది ప్లస్ 14/13 విచ్ ఈజ్ ఈక్వల్ టు 28/13. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వాల్యూ 28/13. నెక్స్ట్ సమ్, ఇఫ్ tan hx ఈక్వల్ టు ఇచ్చారు, అయితే tan h 3xని ఫైండ్ అవుట్ చేయమన్నారు. tan h 3xకి ఫార్ములా 3 tan hx ప్లస్ tan h³ x by 1 plus 3 tan h² x that equal to 3 into 3 tan hx అంటే 1/3 plus tan h³ x అంటే 1/27 whole divided by 1 plus 3 into tan square అంటే 1/9 that equal to the 1 అవుతుంది. 28/27 whole divided by 3 times cancel అవుతుంది. 3 plus 1 4/3 which is equal to 7/9. Option second option. Next question, a square is formed by the lines x equal to 0, y equal to 0, x equal to y equal to 1. Then equation of its diagonals will be అని చెప్పని అన్నారు. ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్. x ఈక్వల్ టు 1 అంటే ఇక్కడికి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే y ఈక్వల్ టు 1 అనే పాయింట్ y వాల్యూస్ 1 అయ్యేలాగా. సో ఇది x ఈక్వల్ టు 1, ఇది y ఈక్వల్ టు 1 అంటే x 1, ఇక్కడ y 0, ఇక్కడ y 1, x 0. నెక్స్ట్ ఇది ఆరిజిన్ 0 0. నెక్స్ట్ ఈ పాయింట్ 1, 1. ఈ 4 పాయింట్స్ వచ్చేసినాయి. ఇది ఒక స్క్వేర్ ఫామ్ అయింది ఈ లైన్స్తో. ఈ డయాగనల్స్ ఇలా ఉన్నాయి. ఈ డయాగనల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డయాగనల్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఈ ఫస్ట్ డయాగనల్ ఇది తీసుకుంటే 0 0 1, 1. ఇది పాసింగ్ త్రూ ఆరిజిన్ కనుక y ఈజ్ ఈక్వల్ టు mx. స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే 1. సో y ఈజ్ ఈక్వల్ టు x. ఒక ఈక్వేషన్, ఒక డయాగనల్ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి డయాగనల్ పాయింట్స్ 1, 0, 0, 1. సో స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది.
y minus y1 equal to m into x minus x1, which implies y is equal to x plus y is equal to plus 1. x plus y ఈ మైనస్ ఎక్స్ వస్తుంది, మైనస్ ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే x plus y equal to మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఆప్షన్ y equal to x, x plus y equal to 1 అంటే థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.